హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్ట్, ఆయిల్, కరివేపాకు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత సాల్ట్, జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని ఈ వెల్లుల్లి కారంలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కాకరకాయ పేస్ట్, కారంని వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కాకరకాయ కారం చాలా రోజులు నిల్వ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్ట్, ఆయిల్, కరివేపాకు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత సాల్ట్, జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కాకరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని ఈ వెల్లుల్లి కారంలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి,
పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపు వేగిన తరువాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కాకరకాయ పేస్టు, కారంని వేసుకోవాలి. వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయితాయి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ కాకరకాయ కారం చాలా రోజులు నిల్వ ఉంటుంది.